హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ పంచాయతీ సెక్రటరీ మోస్ట్ ఇంపార్టెంట్ బీట్స్. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ పొందగలరు. గ్రామ పంచాయతీలు విధించే పన్నులు దేని కిందికి వస్తాయి? సొంత వనరులు, ప్రభుత్వానికి ప్రజలు ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా చెల్లించవలసిన సుంకంను ఏమంటారు? పన్ను. క్రింది వాటిలో పన్నేతర ఆదాయం కానిది? ఖాళీ స్థలాలపై పన్ను. పన్ను విధింపు నుండి మినహాయించబడిన భావనలు: దేవాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, పంచాయతీకి చెందిన భవనాలు, ధర్మాసుపత్రులు మొదలగునవి. సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన గ్రాంట్ల పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఎంత శాతం నిధులను సమకూరుస్తుంది? 75%. గ్రామ పంచాయతీ సిబ్బంది జీతభత్యాలను ఎంత శాతం కేటాయించింది? 30%. గ్రామ పంచాయతీ ఆదాయంలో అధికంగా దేనికి ఎక్కువ ఖర్చు చేస్తారు? సిబ్బంది వేతనాలకు. క్రింది వారిలో గ్రామ పంచాయతీ బడ్జెట్ను ఎవరు తయారు చేస్తారు? పంచాయతీ కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం ఆస్తుల బదలాయింపుపై వసూలు చేసే స్టాంప్ డ్యూటీపై సర్ఛార్జ్ ఎంత శాతం కేటాయించారు? 2%. మండల పరిషత్ మహిళా శిశు సంక్షేమం కోసం వ్యయాన్ని ఎంత శాతం కేటాయించారు? 15%. గ్రామ పంచాయతీ మొదటి ప్రధాన ఆదాయ వనరు ఏది? ఇంటి పన్ను. ప్రైవేట్ మార్కెట్కు లైసెన్స్ మంజూరు చేసే అధికారం ఎవరిది? గ్రామ పంచాయతీ. క్రింది వాటిలో ఇంటి పన్ను ఎన్ని రోజులకు విధించబడుతుంది? సంవత్సరానికి ఒకసారి. గ్రామంలో పండిన పంట ఉత్పత్తిని అదే గ్రామంలో కొలిచినప్పుడు విధించే రుసుమును ఏమంటారు? కోలాగారం. క్రింది వాటిలో లేఅవుట్ మొత్తం భూమిలో ప్రజల అవసరాల కోసం ఎంత స్థలం కేటాయించాలి? 10%. అపరాధ రుసుము విధించే అధికారం ఎవరికి ఉంది? గ్రామ పంచాయతీ. క్రింది వాటిలో స్థానిక సంస్థలు ఏవి? గ్రామ పంచాయతీ, మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్.
క్రింది వారిలో గ్రామ పంచాయతీ పన్ను రేటు ఎవరు నిర్ణయిస్తారు? కలెక్టర్. క్రింది వారిలో గ్రామ పంచాయతీ బడ్జెట్ను ఎవరు ఆమోదిస్తారు? గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీల ఆదాయాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 4 రకాలుగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కరెంట్ అఫైర్స్ మరియు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన వివరాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.